హలో పిల్లలారా, నేను శివాని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మీ ముందుకు ఇంకొక కొత్త కథతో వచ్చేశాను. ఒక పెద్ద సరదాగా ఉండే అడవిలో చాలా జంతువులు కలిసి ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో ఒక చిన్న హాస్పిటల్ ఉండేది. దాని పేరు జంగల్ కేర్ హాస్పిటల్. అక్కడ డాక్టర్గా పనిచేసేది ఒక కోతి. దాని పేరు డాక్టర్ మంకీరాజు. డాక్టర్ మంకీరాజు చాలా తెలివైనవాడు, కాని కొంచెం ఎక్కువగా డ్రామా చేసేవాడు. చిన్న దగ్గు వచ్చినా, ఓ నో, ఇది చాలా సీరియస్ కేస్ అని పెద్దగా అరిచేవాడు. ఒకరోజు ఉదయం హాస్పిటల్ బయట పెద్ద క్యూ కనిపించింది. అన్ని జంతువులు టోకెన్లు పట్టుకుని నిలబడ్డాయి. మొదటిగా ఒక జిరాఫీ లోపలికి వచ్చింది. డాక్టర్ గారు, నా మెడ నొప్పిగా ఉంది. డాక్టర్ మంకీరాజు షాక్ అయ్యాడు. ఏమిటి, మెడనొప్పా? ఇంత పొడవైన మెడకు సర్వీస్ చేయడానికి నాకు చాలా పెద్ద స్టాండ్ కావాలి. అతను వెంటనే ఒక చిన్న స్టూల్ తీసుకొచ్చాడు. దానిపై ఎక్కాడు. ఇంకా మెడ చేరలేదు. మరొక స్టూల్ పెట్టాడు. అది కూడా సరిపోలేదు. చివరికి స్టూల్స్ మీద స్టూల్స్ పెట్టి ఎక్కాడు. అప్పుడు ధమ్! డాక్టర్ కింద పడిపోయాడు. హాస్పిటల్ అంతా నవ్వులతో మార్మోగిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఒక ఏనుగు లోపలికి వచ్చింది. డాక్టర్, నాకు తుమ్ము వస్తోంది. డాక్టర్ సీరియస్ గా తల ఊపాడు. సరే, తుమ్మండి. ఏనుగు పెద్దగా ఊపిరి తీసుకుంది. హా 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 ఛో! ఒక్కసారిగా డాక్టర్ మంకీరాజు గాలిలో ఎగిరిపోయాడు. పేపర్లు, మందులు అన్ని గాల్లో ఎగిరాయి. అప్పుడే ఒక చిన్న కుందేలు ఏడుస్తూ లోపలికొచ్చింది. డాక్టర్, నా పన్ను ఊగుతోంది. డాక్టర్ నవ్వుతూ అన్నాడు, అది చాలా సింపుల్. అతనొక చిన్న దారం తీసుకుని ఒక చివర కుందేలు పన్నుకి కట్టాడు, మరొక చివర డోర్కి కట్టాడు. ఎప్పుడు డోర్ మూస్తే పన్ను బయటకొస్తుంది. కాని డోర్ మూసింది కుందేలు కాదు, ఏనుగు. ధడాం! డోర్ బలంగా మూసుకుంది. పన్నుతో పాటు డాక్టర్ విగ్ కూడా ఎగిరిపోయింది. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే డాక్టర్ మంకీరాజు విగ్గు పెట్టుకుంటున్నాడు. కోతి సిగ్గుతో తల దాచుకుంది. కాని హాస్పిటల్ అంతా నవ్వులతో నిండిపోయింది. చివరికి డాక్టర్ కూడా నవ్వుతూ అన్నాడు, సరే సరే, ఎంత డాక్టర్ అయినా నేను కూడా కొంచెం ఫన్నీగా ఉండొచ్చు కదా. ఆ రోజు నుంచి జంగిల్ కేర్ హాస్పిటల్ అడవిలోనే అత్యంత సరదా హాస్పిటల్ గా మారిపోయింది. జంతువులు చికిత్స కోసం మాత్రమే కాదు, నవ్వుకోవడానికి కూడా అక్కడికి రావడం ప్రారంభించాయి. నవ్వు అత్యుత్తమమైన మందు. సంతోషంగా ఉంటే బాధలు కూడా తేలికగా అనిపిస్తాయి. ఇదే ఈరోజు మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో రేపు కలుద్దాం పిల్లలారా.